కాసేపట్లో మంగళగిరిలో జనసేన రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం జరగబోతోంది. ఈ భేటీకి ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థులు, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ అభ్యర్థులకు ఈ మీటింగ్ సంబంధించిన ఆహ్వానం అందింది. ఇక ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తంపై చర్చించబోతున్నారు. మున్సిపల్ ఎన్నికలపై శంఖారావం పూరించబోతోన్న ఆ పార్టీ చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే లోకల్ వార్ పై నేతలకు దిశానిర్దేశం చేశారు. సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాలపై ఏర్పాటైన 14 మంది సభ్యుల కమిటీ కూడా భేటీ కాబోతోంది. ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహంపై కమిటీ చర్చించబోతోంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, మరి కాసేపట్లోనే జనసేన రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం జరగబోతోంది కదా మంగళగిరిలో. మరి దీనికి చాలా మందికి ఆహ్వానం పంపించినట్టుగా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ చెప్పండి శ్యామ్. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం మరికొద్ది సేపట్లో మంగళగిరిలోని సీటు సంబంధించిన జరగబోతోంది. ప్రధానంగా ఈ మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ జనసేన పార్టీ ఇప్పటికే ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్యమంత్రులందరూ కూడా పార్టీ పాలన సమావేశం దీనికి సంబంధించి కూడా విధి విధానాలతో పాటు మొత్తం ఇట్లా దీనికి సంబంధించి కూడా ఎటువంటి చర్యలు మనం ముందుకెళ్ళాలి దానికైనా మొత్తం 14 మందితో కలిపి ఒక ప్రత్యేక సమితి కూడా ఏర్పాటు చేశారు. తర్వాత శిక్షించి ఈ రోజు మరికొద్ది సేపట్లో కూడా మంగళగిరిలోని సీట్లకు సంబంధించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు 2021లో జరిగిన మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా కూడా ఇక్కడికి ఆహ్వానించింది. వీళ్ళందరితో తీసుకున్నట్లయితే మరికొద్ది నెలల్లో కూడా ఏదైతే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకి నగరం మోగం జరుగుతుంది. ఈ నేపథ్యం మున్సిపల్ ఎన్నికలు ఏ రకంగా ముందుకెళ్లాలన్న దానిపై కూడా పార్టీ నేతల నుంచి కూడా అభిప్రాయ సేకరణ నుంచి ఆ పార్టీ ముఖ్యమంత్రి చేస్తున్నాం. దీనికి ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ గా ఉన్న మంత్రి నాదెళ్ల మనోహర్ అధ్యక్షత వహిస్తున్నారు. ఆయన నేతృత్వం సమావేశం జరగబోతోంది. ఆ నుంచి ఎంత ప్రధానంగా తీసుకుని 2024లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా జనసేన పార్టీ విజయం సాధించి 100% పైచేయటం అనేది ఉంది. ఆ 2024 తర్వాత ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వం కానివ్వండి, ఆ పార్టీ బలోపేతంతోనే ఆ పార్టీ నేతలు సాధించడానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ పార్టీగా కూడా అవసరం. ఇటువంటి పరిస్థితులు మొత్తం 3 పార్టీలకి సంబంధించి కూడా ఏదైతే 2024 ఎన్నికలకి ఇప్పటికీ అదే పారుష్యం అనేది కూడా మిగతా పార్టీలు భావిస్తున్నప్పటికీ కూడా జనసేన పార్టీ నేతలు మాత్రం దానికి మాకు ఎటువంటి అంగీకారం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక స్పష్టమైన సంకేతం కూడా ఇచ్చారు. 2024 ఎన్నికలకు తమ బలం ఇస్తే అయితే అప్పటి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తమకు తక్కువ స్థానాలు కేటాయించినప్పటికీ కూడా రాజకీయ భవిష్యత్తు కోసం తాము ఆ సమయంలో దానికి అంగీకరించాల్సింది లేదు. ఆ యొక్క ఆ పరిస్థితి అయితే లేదు. ఇక్కడ కృష్ణేశ్వరి కూటమి పార్టీలు, ఎన్డీఏ కూటమి 3 పార్టీలు కలిసి ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీకి దాదాపు 30 నుంచి 40% సీట్లు కేటాయించాలనేది కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే కూర్చోయితో కూడా ఇక తెలుగుదేశం, బీజేపీ నేతలు కూడా చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ రకంగా ముందుకెళ్లాలన్న దానిపైన కూడా ఒక ప్రణాళిక అనేది ఇప్పటికే సిద్ధమేట చేస్తారు. ఈ సమావేశం తర్వాత చూసినట్లయితే పవన్ కళ్యాణ్ అధ్యక్షతను కూడా 14 మంది ఏదో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ 14 మందితో కూడా ఇంకో సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఏదైనప్పటికీ కూడా మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే ఇప్పటికే స్టార్ట్ ప్రక్రియ తీసుకున్నట్లయితే సెప్టెంబర్ 3తో ముగుస్తోంది. అలా తదుపరి తీసుకున్న అక్టోబర్ 3తో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా తొలి జాబితా ప్రకటిస్తామని ఇప్పటికే కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక సర్వత్రా కూడా మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలని కూడా జనసేన పార్టీ నిర్ణయించింది. 2021 ఎన్నికల్లో తీసుకున్నట్లయితే జనసేన పార్టీ తరఫున అనేక మంది పోటీ చేసినప్పటికీ కూడా ఆ సమయంలో ఏర్పడిన రాజకీయ అపత్యం వాళ్ళక
ఆ అధికార పార్టీ కానివ్వండి ఇతర సంఘటనల నేపథ్యంలో ఎక్కడా కూడా జనసేన పార్టీకి సంబంధించిన ఎక్కడా కూడా గెలుపు సాధ్యం కాలేదు. అయితే నేడు ఆ పరిస్థితి లేదు. అధికారంలో ఉండటంతో పాటు అంటే బలమైన క్యాడర్ కూడా ప్రస్తుతం ఆ జనసేన పార్టీకి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మున్సిపల్ పంచాయతీ ఎన్నికలతో పాటు ప్రధానంగా నగరపాలక సంస్థలతో కూడా దృష్టి సార్చడం, విజయవాడ లాంటి కీలకమైన ప్రాంతంలో కూడా మేయర్ అభ్యర్థి తమకు కావాలంటూ కూడా జనసేన పార్టీ కోరుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్.